అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏవైతే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో, అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే మిడిల్ క్లాస్, ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళందరికీ స్టూడెంట్స్ నష్టపోతారు. ఇప్పటికి ఆరోగ్యశ్రీ అనేది కన్వర్గైపోయింది హెల్త్కి సంబంధించి. మెడికల్ కాలేజ్ వల్ల రాబోయే రోజులు ఎంబీబీఎస్ సీట్ చదువుకుందాం అనుకున్న వాళ్ళు పేద విద్యార్థులు ఉండదు. ఒక్కొక్క మెడికల్ సీటు 2 కోట్లు. మీరు ఊహించుకోండి, ఇక్కడి నుంచి భావితరాల భవిష్యత్తు కూడా నష్టపోతారు. మరి వాళ్ళందరికీ అండగా, మీ అందరికీ అండగా మేము నిలబడుతున్నాం. మీరు కూడా భావితరాల భవిష్యత్తుకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని సంతక రూపంలో సేకరించి, అంటే మేము కూడా సంతకాలు పెట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుతూ మేము గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ లెటర్ రూపంలో గవర్నర్ గారికి పంపించబోతున్నాం. ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ప్రజల్ని, విద్యార్థుల అభిప్రాయాన్ని కూడా సేకరించాం. 1 కోటి మందిని ఎందుకు చేత అంటే వారి సంతక రూపంలో ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తక్షణమే గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి. దానివల్ల పేద విద్యార్థులకు, పేద విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది రాబోయే రోజుల్లో అని ఒకే ఒక నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని 1 నెల రోజుల నుంచి చేపడతా ఉన్నాం. 1 నెల రోజుల నుంచి ప్రతి గ్రామం తిరిగాం, ప్రజలకు అవగాహన కల్పించాం. ఈరోజు విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కాలేజీ ఎదురుకుండా ఒకసారి ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ అందరూ కూడా. రమ్యశ్రీ ఫ్రమ్ బిఎస్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఏదైతే ఈ కాలేజెస్ అన్ని ప్రైవేట్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ప్రభుత్వమే నడపాలి, ప్రైవేట్ చేయకూడదు, ప్రభుత్వమే నడపాలి. ఉద్దేశించి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేము స్టూడెంట్స్ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాలేజ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే పూర్తి సబ్జెక్ట్, దానివల్ల మీకు నష్టమా, మీకు నష్టమా, లాభమా, ఏవైతే మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ప్రైవేట్ ఆధీనంలో గవర్నమెంట్ నామినల్ ప్రైవేట్ ఆధీనంలో